కిరీటి అంటే ఎలా తీసుకున్నారు అట్లా? అతని బ్యాక్గ్రౌండ్ నాకు ఒక్కరోజు ముందుకు మాత్రమే తెలుసు. ఆయనని 1 మంత్ ముందు మేము మాట్లాడుకున్నాం. ఎవరు ఏం చేస్తారు, మీ ఫాదర్ ఏం చేస్తారంటే ఎవరు ఒక ఎక్స్ ఎక్స్ మినిస్టర్ సార్ ఏదో అన్నారు. తర్వాత ఒక హోటల్లో కలిసాం అండ్ వీడియో కాల్లో మాట్లాడుకున్నాం. బట్ ఒకరోజు ముందు నాకు తెలిసింది తను అంటే నేను చెప్పొద్దు, నువ్వు ఎలా మంచి అతని పేరు చెప్పగానే ఒక ఒపీనియన్ క్రియేట్ అయినటువంటి భావన ఉంది కదా. అంటే హీఈస్ సో రిచ్ పర్సన్ అండ్ అంత రిచ్ అయి ఉన్న వ్యక్తి నువ్వు నేర్చుకోగలడానికి చాలా మంది అంత డబ్బులు ఉంటాయంటే ఎలా ప్రీవియస్కి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో చేస్తూ ఉంటారు. లండన్కి వెళ్ళి కొంచెం కాలం తను సినిమా మీద కొంచెం కోర్స్ చేసి వచ్చినాడు. కానీ ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదుగా. అంటే నేను నా కోర్స్ ఈజ్ ఓన్లీ 21 days ఉంటుంది. నేనేం డిప్లొమా కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ కాదుగా. సో నా అనుభవాన్ని తనకి చెప్పేసి నా గురువులు నాకు ఇచ్చింది ఏదో చెప్పడం. సో అతను చేస్తాడా చేయడా, అతని యొక్క బిహేవియర్ ఎట్లుంటుందని కొంచెం డౌట్ పడ్డాను. బట్ ఈ గ్రౌండ్ టు ఎర్త్గా తను నేర్చుకున్న ప్రతి ఈ 21 రోజులు ఆ ట్రైనింగ్ పీరియడ్ హంబుల్గా చాలా చక్కగా అత్యంత తనకు కావాల్సిన టార్గెట్ను గుర్తులు పెట్టుకొని ఎప్పుడూ హంబుల్గా వేసి చాలా కష్టపడ్డాడు. అండ్ కష్టపడింది ఈనాడు ఆ ఫలితం మీరు చూడలేరు. ఇప్పుడు చాలా ఇప్పుడు ఆ క్వశ్చన్లో మీరే నన్ను అడుగుతున్నారంటే అతను ఇండస్ట్రీకి గట్టిగా పరిచయం అయితేనే కదా మీరు అతని గురించి అడుగుతాడు. ఎంట్రీ సినిమాతోటే చాలా సో అతను బాగా చేయలేదనుకో ఈ ప్రశ్న మీరు అడిగేవారుగా. సో అది ఈజీగా రాలేదు అతనికి. అతను అనుకున్నది సాధించినాడు. మేము చెప్పడానికి కావాల్సినటువంటి ఒక వేదిక అంతే. ఆ డ్యాన్సులు కానీ ఇప్పుడు వైరల్ వయ్యారి 25 million వెళ్ళిపోయింది. అంటే ఈ డ్యాన్సులకు కానీ యాక్టింగ్ కానీ మొత్తం ఇక్కడ నుంచే ఫౌండేషన్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ విల్ ప్రిపేర్ ద బాడీని ఫ్లెక్సిబుల్ చేస్తాం. దానికోసం ఫుడ్ ఆ హ్యాబిట్స్ చేంజ్ చేస్తాం. వాళ్ళ యొక్క ఇంటర్నల్ ప్రాసెస్ని చేంజ్ చేయడానికి అతను మాట్లాడే విధానం పద్ధతిని చేంజ్ చేస్తాం. సో ఇవన్నీ బేస్. వీటి నుంచి మిగతా ఎక్కడికైనా ఇప్పుడు బేస్మెంట్ కట్టిన తర్వాత బిల్డింగ్ స్ట్రాంగ్ ఎన్ని గోడలను కట్టుకోవచ్చు అంటంగా. సో దాట్ వే వీ విల్ ప్లాన్.